పంచాయత్ చైన్ వేసినట్టు న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కినటువంటి ఒక మహిళకి అబార్షను, గర్భం దాల్చడం ఇవన్నీ ఎదురయ్యాయి ఒక సిఐ రూపంలో. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఖమ్మం జిల్లాలో జరిగింది, ఖమ్మంలో జరిగింది. 2023లో తన భర్త వేధిస్తున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆ కంప్లైంట్ రాసింది. కంప్లైంట్లో తన నెంబర్ కూడా ఇచ్చింది. ఆ నెంబర్ ఇవ్వాలి కాబట్టి నెంబర్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి ఆ ఖమ్మంలో ఉండేటువంటి సిఐ ఆమె మీద కన్నేశాడు. నీకు న్యాయం చేస్తానని చెప్పి ఫోన్లు చేయటం, మెసేజ్లు పెట్టడం ఇలా చేస్తూ వచ్చాడు. భర్తకి ఎలాగో దూరంగా ఉంటుంది, ఎందుకంటే భర్తతోటి పట్టలేదు కాబట్టి, వేధిస్తున్నాడని. దాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు సిఐ. న్యాయం చేస్తానని చెప్పినటువంటి సిఐ ఆవిడ్ని లోపరుచుకున్నాడు, అనుభవించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. గర్భం వచ్చేసింది. ఇద్దరు సహజనం చేశారు, గర్భం దాల్చింది ఆవిడ. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఈ సిఐ బూక్యారాజు నాయక్ ఆయన పేరు. ఈ బూక్యారాజు నాయక్ కొన్ని టాబ్లెట్స్ తెచ్చిచ్చి అవి మింగమన్నాడు. మింగగానే అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిన తర్వాత నుంచి పెళ్లి విషయం తీసుకొస్తూ ఉంది ఆ మహిళ. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొస్తుంది. అతను పెళ్లి అనగానే తప్పించుకొని తిరగటం ప్రారంభించాడు. దీంతో ఆవిడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే ఉన్నతాధికారులు దీని మీద ఎంక్వైరీ చేశారు. నిజమే, ఈవిడ మోసం చేశారని నిర్ధారించుకొని అతన్ని ఖమ్మం కమిషనరేట్ నుంచి హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆ స్థానంలో ఇంకొక పోలీస్ ఆఫీసర్ని నియమించారు. ప్రస్తుతం బూక్యారాజు నాయక్ పరారీలో ఉన్నాడు.